స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రం కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా ఉత్తేజపరచి తృప్తిని ఇచ్చావు స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రం స్తుతుల సింహాసనం మీదాసీనుడా మస్తుతి ఆరాధన నీకే చెల్లింతుము మస్తుతి ఆరాధన నీకే చెల్లింతుము. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం వాక్యం కొరకు సాయంత్రం ప్రార్థన చేసి మాట్లాడు. స్తోత్రం 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 తండ్రి దగ్గర తండ్రి నాయన రాత్రి సమయంలో నా తండ్రి సమయం పట్టినాను గొప్ప దేవాన్ని పొందనా తండ్రి మరి నా తండ్రి నాయన మోసని నాయన వార్తను మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చిన నూతన గృహాన్ని బట్టి నన్ను నీకు పొందనా తండ్రి నాయన ఎన్నో దినాలు నాయన బిడ్డ నాయన కన్నీటి ప్రార్థన దాటిపోలేదు నాయన దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దన్నప్పుడు నా తండ్రి ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు తండ్రి నువ్వు గొప్ప దేవుడు అయ్యా నీకు వందనాలు నువ్వు చేసే మేలు కంటూ కనపడతా హృదయానికి వచ్చాడయ్యా చెవు వినపడదు దేవా నీకు వందనాలు తండ్రి బిడ్డల పట్ల మీరు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలయ్యా వచ్చిన బిడ్డల బట్టి నన్ను స్తోత్రం ప్రభా ఇంకా రావాల్సిన బిడ్డ త్వరపెట్టి నడిపించమని అడుగుతున్నాం సహాయం చేయన తండ్రి పాటలో నాయన మీరు మహిమ పొందారు దేవానికి వందనాలయ్యా నీ బిడ్డలు నిలబడుతుందైనా ఏ బిడ్డకి ఏ ఆహారం కావాలో నువ్వు జరిగిన దేవుడు కాబట్టి నాయన ప్రతి బిడ్డకి నైనా చక్కగా నాయన ఇదే మనుషులు దయచేయమని అడుగుతున్నాం సహాయం చేయన తండ్రి బిడ్డలో మీరు ఉండమని అడుగుతున్నాం ఇద్దరు ముగ్గురు నామ ఎక్కడ కూడున్నారో వాళ్ళ మధ్య నేను ఉంటాను సెలవిచ్చిన దేవానికి వందనాలు తండ్రి మీరే మాకు తోడు నేను ఉండమని ఈ ధనవంతనైనా నీ చేతులు కప్పు చెబుతూ నీ కృపను కోరుకుంటూ ఈ నీటాలు ప్రార్థన నీ పాసాన్ని చేర్చుకోమని నా ప్రభుని యేసుక్రీస్తు నామన మీకే సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. సమయంలో మరి మొదటి వర్తమానం వడలా ఉంది మా పెద్దమ్మ అర్ధ గంట సేపు మళ్ళీ రెండో మెసేజ్ మా జ్యోతి ఉంది. ఇక్కడ ఎక్కువ టైం మనం తీసుకోవడం క్రమం కాదు కానీ సమయాన్ని పాటించి దేవుని నామాన్ని మేము పడతాం కనుక మీరు సహకరించండి. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి నీ పై ఇంకా బంగారు పాదాలు స్తోత్రాలు నీ మహాదైవం ఆశ్చర్యంగా ప్రభా ఈ బుధవారం కూడిక ఇక్కడ జరిగించడానికి మీరు ప్రభు చూపించారు. దాన్ని బట్టి జెస్సీ అక్కడికి ఇచ్చిన మంచి మనుషుని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం.
జరుగుతుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ప్రతి బిడ్డకు వెనకాల చెవులు గ్రహించే మనసును దయచేయమని, ఈ క్రమానికి నైనా మనుషులకి ఏమాత్రం గంత లేకుండా మహిమయు గంతాలు మీరే పొందుకోమని యేసు పరిస్థితి నామను బట్టి ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామమున అందరికీ వందనములు. ఈ శుభ సమయంలో మనందరం దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చి ఉన్నాం. ఆ మహిమపరచడం అనేది ఆయన వాక్యాన్ని కనుక మనం వింటే ఆయన్ని ఎందుకు మనం ఘనపరచాలి అనేది మనకు అర్థమవుతుంది. సో చెప్పబడుతున్న మాటను జాగ్రత్తగా వినండి. ఇది మీకు చాలా ఉపయోగం. ఈ కుటుంబం మీకు ఎగ్జాంపుల్. మనం అనుకుంటాం ఏంటి నాయనా మాకు ఇది లేదు, మాకు చాలా లోటులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, మాకు జరుగుతాయా అనే అనుమానం ఉన్న వాళ్ళకి ఇది ఈ ఫ్యామిలీలో ఈ అకేషన్ ఒక ఉదాహరణ. సో ఇంకేమైనా ఉంటే జాగ్రత్తగా వదిలేసండి. ఒక అర్ధ గంట జాగ్రత్తగా వింటానికి చూడండి. మీకు భరోసా కలుగుతుంది దేవుని మీద. ఎలాగంటే ఏదో ప్రాబ్లం ఉండింది కదా, అది ఎలా సాల్వ్ అవుతుంది? మన గాడ్ చెప్తున్నారు, అసాధ్యం ఏదైనా ఉందా మీ ఫ్యామిలీస్లో, నేను సాధ్యపరుస్తాను అని చెప్తున్నారు. ఆ ప్రామిసింగ్ అనేది మనుషులు ఎవరి వల్ల కానిదని. నా ట్రావెలింగ్ ఆంటీ గారితో ఆవిడ జాబ్కి ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఆవిడ గుర్తుండిందో లేదో, ఆవిడ కోరిక ఏదైనా చిన్నది గృహం ఓందిరా, సొంత గృహం ఉంటే చాలు అని అనుకున్నారు. కానీ ఆ మాట ఆవిడకి గుర్తుందో లేదో కానీ నాకు గుర్తుండింది. ఆవిడ ప్రేయర్ చేయమన్నప్పుడల్లా నాకు బాధ అనిపించింది. నేను తనతో కూడా అన్నాను, నేను ఎప్పుడన్నా మర్చిపోతానే కదా ఆంటీ అని. సో ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, మీరు కనుక దేవుడి మీద ఆధారపడితే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే, ఇది చాలా ఊహించుకున్నారండి, దానికంటే ఎక్కువగా ఇస్తారు. దట్స్ ది పవర్ ఆఫ్ ది లార్డ్ క్రైస్ట్ ఆఫ్ ది ఫాదర్. మన తండ్రి ఉన్నారు, కుమారులు ఉన్నారు, పరిశుద్ధాత్మ మనకి తోడుగా ఉన్నారు. ఈ సమయంలో మీకు కూడా భరోసాగా చెప్తున్నాను, మీరు దేవుని అందే నమ్మిక ఉంచండి. అందుకనే కీర్తన గ్రంథం చూడండి, కీర్తన 37వ కీర్తన 4వ వచనం ఎవరైనా సహకరించండి. ఎవరిని బట్టండి? మీరు ఎవరిని బట్టి సంతోషిస్తున్నారు? జాగ్రత్తగా ఆలోచించండి. మిమ్మల్ని మీరు ఎగ్జామ్ చేసుకోండి. మీరు ఎవరిని బట్టి సంతోషిస్తున్నారు? దేవుడు ఇక్కడ చెప్తున్న హింట్ ఇస్తున్నారు, మీరు దేవుణ్ణి బట్టి సంతోషించండి. ఏమవుతుంది నాయన? హృదయ వాంఛ. వాంఛ అంటే విపరీతమైన కోరిక. నాకు ఇది కావాలి. నేను బాగా ప్రార్థన చేస్తున్నా. నైట్ వచ్చినప్పుడు కూడా కాలేజ్కి చెప్తున్నారు ఆంటీ, నేను బాగా ప్రేయర్ చేసుకున్నారంట. నాకు కావాలి ఒక హౌస్, ఓన్ హౌస్ కావాలి, నీకోసం నేను ఉన్నాను, నా బిడ్డలు ఉన్నారు, చిన్న బిడ్డల్ని. మా నాన్నగారికి నాలుగులో ఉంటారు వాళ్ళు ఎప్పుడు, పవిత్ర వంశీ. ఎందుకంటే బై సండే స్కూల్ ఆన్వర్డ్స్ వాళ్ళు ఏం నేర్చుకున్నారు అంటే మేము దేవుళ్ళలోనే ఉంటాము. దట్స్ వై దే సెటిల్డ్ ఇన్ జాబ్ ఆల్సో. అర్థమవుతుందా మీకు? దేవుని యందు మీరు చిన్నప్పుడే బీజం వేయండి. పెద్ద అయిన తర్వాత మీరు ఏం చేయలేరు. పెద్ద అయిన తర్వాత అసలు మీ వల్ల కాదు కూడా. తిరిగి మీకే క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవుడు ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. 5వ వచనం అంటారు, నీ మార్గమును నా భర్తకి ఇస్తాను, నా మార్గం నా భార్యకి ఇస్తాను, నా పిల్లలకి ఇస్తాను కాదు. నీ మార్గం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. నీ మార్గము యెహోవాకు అప్పగించుము, ఆయననే నమ్ముకొనుము. ఈ భరోసా మాటలు ఎవరు చెప్తారు చెప్పండి? మనుషులు చెప్పినట్టున్నాయి కదా, కానీ వచ్చింది దేవుడి దగ్గర నుంచి. అంటున్నాడు, ఆయన మీ కార్యాన్ని నెరవేరుస్తారు. హృదయ వాంఛను తీరుస్తారు, కార్యాన్ని కూడా నెరవేరుస్తారంట. మనము ఆలోచించుకోవాలి, మనం ఎవరి మీద ఆధారపడ్డాం, ఏ విషయాల మీద ఆధారపడ్డాం, మన కుటుంబాన్ని ఎక్కడికి తీసుకెళ్ళి పెడుతున్నాం. మహా అయితే ఒక 3 గంటలు సినిమా చూసి వచ్చాడు, నీకేం తెలుస్తుంది? హీరో ఇలా చేశాడు, హీరో ఎంట్రీ ఎలా ఉంది, హీరో డ్రెస్సింగ్ ఎలా ఉంది, ఇవి నేర్చుకోవాలి. ఇవి కాదు, దేవుని యొక్క విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే 4 గంటల లోకపరమైన ఎంటర్టైన్మెంట్లో మీరు ఉండకూడదు.
కాదు, పైగా ఈ మాటలు మీకు లాఫింగ్ గా అనిపిస్తాయి, వెక్కిరింతగా అనిపిస్తాయి. మీలో ఏమీ మార్పు ఉండదు సరిగదా. మిమ్మల్ని మీరు ఎలా అయితే మార్చుకోవాలో అలా మార్చుకోరు. మీ మార్గం ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. అప్పగిస్తే ఆయన ఈ కార్యమును నెరవేర్చును. అందుకనే యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయము, యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. మీకు అందరికీ తెలుసు కదా ఈ మాట. దీన్ని జాగ్రత్తగా చూడకపోతే మీకు అర్థం కాదు. ఏమంటున్నాడు ఆయన? నా యందు మీరును నేను వచ్చేస్తాను అనుకోకండి, నా మాటలు ఉండాలి. ఐ మీన్ దేవుడు మాటలు ఉండాలి. మీరు నా యందు మీరు, మీ యందు నా మాటలు వెళ్ళిపోకూడదు, నిలిచి ఉండాలి. బైబిల్ చెప్తున్నా ఇది ఈ కుటుంబం చేసింది. అందుకని దేవుని మాటల యందు నిలిచి ఉన్నారు కాబట్టే ఆయన ఏమంటున్నాడు, అప్పుడు ఏమి ఇష్టమో అడగండి. ఉట్టుగా అడిగితే ఏం రావు. మీకు దేవుడిని తెలుసుకోవాలంటే, దేవుడు మీకు కార్యం చేయాలంటే, మీ హృదయ వాంఛను తీర్చాలంటే మీరు ఏం చేయాలంట? ఇక్కడ ఆయన మాటల యందు మీరు నిలిచి ఉండాలి. చాలా మంది ఏంటంటే, మాకు చేస్తావా, మేము యాక్సెప్ట్ చేస్తామంటారు. నథింగ్ ఏమవ్వదు మీకు. ఎందుకంటే మీరు అనుకుంటున్న దేవుడు జస్ట్ మీరు ఇచ్చే ఆఫరింగ్ తీసుకొని పనిచేయడు. ఆయన మీ క్యారెక్టర్ చూసి పనిచేస్తారు, మీ యొక్క బిహేవియర్ చూసి పనిచేస్తారు, మీ హృదయంలో ఏ ఆలోచన ఉందో చూసి పనిచేస్తారు. మీ యొక్క విధానం ఆయనకి ఎలా అంటే మీకు అన్నీ తెలుస్తాయి. మీరు ఏం తెలుసు అనుకుంటున్నారు ఆయన గురించి? ఎనీబడి ఏం తెలుసు అనుకుంటున్నారు? అయితే నేను చేసేది ఏమన్నా తెలుసు అనుకున్నారు కదా? నో. హృదయ వాంఛలను కూడా, ముందే తలంపులను కూడా తెలుసుకున్నారు. ఆయనకి అంత పవర్ ఉంది. మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు మనల్ని చేసిన ఆయన. సో మనం ఎలా బిహేవ్ చేస్తాం ఎవరికి తెలుసు? ఆయనకే ఖచ్చితంగా తెలుసు. అందుకే అంటున్నాడు, నా మాట మీకు ఇష్టమేదో అడగండి. ఎప్పుడు ఇష్టమేదో అడగాలి? మాటల యందు నిలిచి ఉన్నప్పుడు. ఊరికే కాదు, ఇలా వచ్చేసి చందా ఇచ్చి, లేదంటే ఇలా వచ్చేసి 2 రోజులు వస్తాను నాకు పని జరుగుద్దా, 4 రోజులు వస్తాను పని జరుగుద్దా. మనము దేవుడు అనుకున్న ఆయన దగ్గర ఇచ్చాలో ముందు మన క్యారెక్టరైజేషన్ చాలా బాగుండాలి. అప్పుడే ఆయన అంగీకరిస్తాడు. అందుకే మీకు నేనేం చెప్పానంటే, మీరు ఎలా ఉంటే నేను బాగుంటాను, మంచిగా యాక్సెప్ట్ చేస్తాను అన్నారు ఆయన. మీరు మీ హృదయములు, మీ క్రియలు అన్ని బాగుంటేనే నేను యాక్సెప్ట్ చేస్తాను. బలియు అర్పణ నేను కోరుకోలేదు, మరి ఏం కోరుకున్నాను ఆయన? అలా ఉంటేనే క్రైస్తవ జీవితం బాగుంటుంది. క్రైస్తవ జీవితం ఎప్పుడు డిసిప్లిన్ మేనర్ ఉంటుంది. ఎంత డిసిప్లిన్ గా ఉంటదంటే, మన జీవితము, మన ఆశ బాగుండాలి అంటే ముందు మనం బాగుండాలి. ఎట్లా పడితే అలా జరిగితే ఆయన ఏం నీకు చెయ్యరు. పైగా నువ్వేం చేస్తావంటే ఆయన మీద నిందేసిపోతావు. ఏమని? దేవుడు నాకేం చేయలేదని. కానీ ఇక్కడ తప్పెవరిది? మనదే. అందుకని ఇంకొక మాట చూపిస్తాను. ఇదే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చూడండి. 8వ అధ్యాయము 31వ వచనం. నీకు తెలుసు కదా, ఒక చదవన్నా కన్ఫ్యూజన్ లేకుండా. కాబట్టి యేసేమన్నారట, తను నమ్మిన యూదులతోనూ నా వాక్యమందు నిలిచి, దేని యందు ఇందాక విన్నాం కదా, నిలిచి ఉండాలి, మాట ఎందుకు నిలిచి ఉండాలి. ఏ మాట నాయనా నువ్వేమైనా ఇచ్చావు మాకు అంటే, యూదులతోనే డైరెక్ట్ గా చెప్పారంట. ఆయన బ్రతికి ఉన్న దినంలో ఆయన చెప్పారంట, నా వాక్యమందు నిలిచి ఉంటేనే. చదవండి. వాక్యమందు నిలిచి ఉన్న వారే శిష్యులట. నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులు. ఆయనకు కావాల్సింది భక్తులు కాదు, శిష్యులు కావాలి. శిష్యుడు ఏం చేస్తాడు తెలుసా? గురువు గారు ఏం చెప్పిందో అదే పాటించేస్తాడు, బ్లైండ్ గా. ఎందుకంటే గురువు గారి మీద ఉన్న నమ్మకం తను ఎక్కడికైనా విక్టరీగా తీసుకెళ్తుంది. అందుకే అంటున్నాడు, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహించెదరు.
ఎవరికి పడితే వాళ్ళకి అర్థం కూడా కాదన్నమాట వాక్యం. దీన్ని బట్టి అర్థమవుతుందా? సత్యమును గ్రహించెదరు. అందుకే ఎక్కువ ఫ్యామిలీస్ లో, ఇక్కడ చర్చ్కి వచ్చే మన చర్చ్కి వచ్చే ఫ్యామిలీస్ లో వాక్యానికి ప్రయారిటీ ఇచ్చే ఫ్యామిలీస్ లో ఈ ఫ్యామిలీ ఒకటి. పిల్లలు కానీ పెద్దలు కానీ నిన్న చెప్తున్నారు, ఆంటీ ప్రేయర్ చేసి బైబుల్ ఇచ్చారు, మా శ్రీనివాసం గారితో ఇప్పించారు. అన్న క్యారెక్టర్ ఇంకా 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 ఒబీడియంట్ గా అయిపోయింది అని చెప్తున్నారు. అంటే మనం తీసుకునే నిర్ణయాలు మన యొక్క ఫ్యామిలీకి డిసిప్లిన్ తెస్తాయంటే మనం దేవుణ్ణి అంతగా ప్రేమిస్తున్నాం లేదనేది ముందు మనం ఎగ్జామ్ చేసుకోవాలి. అవేం చేయకుండా ఏది తీసేయమంటారు ముందు నన్ను అనకండి. మీరు ఏం ధరించుకున్నారో చూడటం, నరుని పై వేషము దేవుడు చూడండి, మనసు చూస్తారు. ఆ మనసు సరిగ్గా లేదనుకోండి ఆయన వ్యధపడిపోతారు, ఆయన బాధపడిపోతారు. అందుకే ముందే సంతాపం ప్రకటించేశారు. అందుకే అంటున్నాడు, ఎందుకునైనా సత్యం అంటే సత్యం ఎప్పుడు మిమ్మల్ని స్వతంత్రులుగా ఉంచుద్ది, ఎప్పుడు భయంలోకి బానిసలుగా ఉంచదు, దడ పుట్టించదు, భయం పుట్టించదు, ఏ విషయంలో కంగారు ఉండదు, ఏ విధంగా నీకు భయ ఆందోళనలు అంటారు కదా మీ యొక్క భాష ప్రకారం, ఆందోళన కలిగించడం, బీపీలు తెచ్చుకోవడం, బీపీ టాబ్లెట్లు వేసుకోవడం ఏముండవు. సత్యము నిన్ను స్వతంత్రతనిస్తుంది. ఇది ఎక్కడా ఉండదు, ఇది ఎక్కడా ఉండదు. అందుకే క్రీస్తు యొక్క మార్గము ఇంత ప్యూరిఫైడ్ గా మీకు ఏదో పువ్వు విడిపోయినట్టుగా కనబడుతుంది అనమాట. వస్తే ఇంకా ఏం లేదు, వచ్చేయాలి ఈయన దగ్గరికి. ఎందుకంటే ఈయన దగ్గర డ్రామాస్ ఉండవు, మనం ఆఫరింగ్ చేయాల్సినవి, ఇంత ఖర్చు పెట్టి చేయాల్సినవి ఏమి ఉండవు. జస్ట్ రండి, నా మాట ఎందు నిలిచి ఉండండి. నా మాట అంటే ఏంటి? సత్యము. సత్యంని మిమ్మల్ని ఏం చేస్తుంది? ఈ హ్యాపీగా ఉంచేస్తుంది, ఏ బాధ్యత ఉండదు. ఎందుకంటే సత్యం మీకు ట్రూత్ అంతా చెప్పేసి తర్వాత మీకు ఎంత రిలీఫ్ గా ఉంటుందండి. అందుకే అంటున్నాడు ఇంకొక మాట, 14వ అధ్యాయం, ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం చూడండి. మీరు నా నామమున దేనిని అడుగుదురో ఎందుకు మేము అడిగితే నువ్వు ఇచ్చేయాలా? ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇవ్వాలి అసలు అంటే ఆయన చెప్తున్న రీజన్ చూడండి. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడాలి. ఇప్పుడు మన సంఘము, మన ఫెయిత్ ఉన్న పీపుల్ అంతా ఇక్కడికి ఎందుకు వచ్చాం? దేవుడిని మహిమపరచడానికి. ఈవిడ సువార్తమ్మ గారి ఫ్యామిలీకి ఎందుకు ఆవిడ అభిష్టం నెరవేరింది? దేవుడు మహిమపరచబడటానికి. మీకు బాగా కాన్సన్ట్రేటెడ్ గా వినండి, బాగా అర్థమవుతుంది. ఎందుకు చేయాలి అంటే నేను మహిమపరచబడాలి. అది నువ్వు ఎప్పుడు దొరుకుతుంది? నా మాటల యందు, ఇది మర్చిపోకూడదు, నా మాటల యందు నిలిచి ఉండాలి. నా మాట అంటే ఏమిటి? సత్యము. సత్యం అనగా వాక్యము. ఆ వాక్యంలో గనక మీరు నిలబడితే మీ హృదయ వాంఛ తీరిపోతుంది, మీ కార్యం తీరిపోతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తావయ్యా అంటే తండ్రి తన కుమారుని యందు మహిమపరచుటకై దీన్ని చేస్తాను. ఇంకా అంటున్నాడు, ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయి 14వ వచనంలో అంటున్నారు, నా నామమున మీరు నన్నేమడిగినా. నాయనా, నీ వాక్యంలో నిల్చుంటే నన్నేమడిగినా ఇచ్చేస్తావా? నా వాక్యం తెలిస్తే నీకు ఎక్కడి వరకు అడగాలో నీకు తెలుస్తుంది. దురాశతో అడగవు. మీలో యుద్ధములు, పోరాటములు ఎందుకు జరుగుతున్నాయి? మీలో ఉన్న దురాశ వల్ల అంటున్నారు ఎబిసి పత్రికలో. సో మనం ఏం అడగాలో, ఎక్కడి వరకు అడగాలో ఒక విజ్ఞత, వివేకము, వాక్యము నేర్చుకున్న మనకు తెలుస్తుంది. సో ప్రేయర్ చేసేటప్పుడు, ఆఫరింగ్ చేసుకుంటున్నప్పుడు మనం ఎక్కడి వరకు అడుగుతాము? నాయన నాకు ఇది నువ్వు ఎలిజిబుల్ గా చేస్తావా? చేస్తాను. నా నామమున 14వ నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేయను. మీ ఫాదర్ చేస్తారా? ఏదైనా ఎందుకు చేస్తారు? మమ్మీ చేస్తుందా? మమ్మీ ఈరోజు నాకు ఇవాళ ఇదే ఫుడ్, ఇవాళ ఇదే, ఇవాళ నీ బడ్జెట్ ఎంతవరకు? మన ఫాదర్ మదర్ ఇలాగే ఒక బ్రిడ్జ్ పెడతారు. ఈవెన్ రిలేటివ్స్ కూడా నేను ఇంతవరకే బ్యారబుల్ చేయగలను అంటారా లేదా? కానీ నా నామమున మీరు నన్నేమడిగినను, ఇది ఒక మన దేవునికే సాధ్యమైనది. కానీ నీ ఆశ దురాశలోకి వెళ్ళిందంటే ఆయన పట్టించుకోడు. అందుకని అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఏంటి? నన్ను నమ్ముకొనవలెను అనేది ఆజ్ఞ. నన్ను మాత్రమే ఆధారం
ఆజ్ఞ, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొందరు. ఊరికే రాదు. మీరు ప్రేమించమంటావా, గుడికి రమ్మంటావా, 2 రోజులు వస్తారు కాదు. ప్రేమ లేకుండా, ఆయన ప్రేమించకుండా నువ్వు గుడికి వస్తే ఏమీ జరగదు. పైగా నీకు నిరాశ అవుతుంది, ఏంటి దేవుడు ఏం చేయట్లేదు అని. సో మీరు ప్రేమించే విధానం, మీరు పూజించే విధానం, మీరు ఆఫర్ చేసే విధానం అన్ని దేవుడికి నచ్చాలి. ఆయన కూడా నిన్ను ఏదో పెద్ద ఖర్చు పెట్టి ఇలా చేయమ్మా అలా చేయమ్మా అని ఏం చెప్పటంలా. ఏం చెప్తున్నాడండి? నా మాటల యందు నిలుస్తున్నారా? మనం ఏమైనా పోగొట్టుకున్నామా? నిలిచామని తలంచుకుంటూ నిలవకుండా పడిపోయి వద్దులే ఇంకెందుకులే అనుకుని ఏమన్నా నిరాశతో వెళ్తున్నారా? తప్పు మీదే. అందుకనే ఇదే 14-15 వచనం చదివారు కదా, యోహాను సువార్తలోనే మత్తయి సువార్తలో 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చూడండి. మత్తయి సువార్త, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును. ఏంటట? తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును తెలుసా? మీకు ముందే హింట్ ఇచ్చాను, నిలిచి ఉంటేనే పొందుతాడు. ఇలా అడిగేసాం కదా, అలా చేసేసాం కదా అంటే దేవుడు ఇవ్వడు. అందుకంటున్నాడు అడుగు ప్రతి వాడును పొందును, వెతికిన వారికి దొరుకును, తట్టితేనేనట. ఏమంటే మీరు జాగ్రత్తగా వినాలి, విశ్వసిస్తారు. మీరు జాగ్రత్తగా వినండి. తట్టితేనే. తడితే తలుపు ఎవరన్నా తీస్తారండి? మీరు అన్నోన్ పర్సన్ కి తలుపు తడితే తీస్తారా? ఎవరు తీరు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నా మాటల యందు నిలిచి ఉంటే మీరు తట్టండి. జస్ట్ నాయన ఇలా చేసి పెడతారా అనగానే ఆయన చేసేస్తారట. ఏమని? మీలో మీ గురించి చెప్తూ, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడికి రొట్టె బ్రెడ్ కావాలి అంటే ఏం చేస్తారండి? బ్రెడ్ వేస్తారు కదా. మీలో మీ కుమారుడు తన రొట్టెను అడిగిన ఏమన్నా రాత్రి ఏమన్నా ఇస్తారా? మీరే ఎవరు కదా. చేపను అడిగితే పాముని ఏమన్నా ఇస్తారా? ఇవ్వరు కదా. అయితే మీరు చెడ్డవారై ఉండి, ఫ్యామిలీస్ కి నేను పోయినసారి కూడా చెప్పాను, ఫ్యామిలీలో పేరెంటింగ్ అనేది ఫెయిల్ అయిపోయిన మీరే చెడ్డవారై ఉండి మీ పిల్లలకి ఏమిస్తారటండి? మంచివి. నాన్న దిష్టి కొనుక్కొచ్చిందా, నీకేలా ఇస్తాను అని అంటారు కదా. చెడ్డవారై ఉన్న మీరే మీ పిల్లలకి మంచివి ఇస్తారే. రొట్టె కావాలంటే రాయి ఇవ్వరు, చేప కావాలంటే పాపని ఇవ్వరు కదా. మరి నేనెవరినిరా? తండ్రి అయిన దేవుణ్ణి. ఈ కనెక్షన్ ఎక్కడ ఏ మార్గాలు లేదు. పరివర్తన తండ్రి అయిన దేవుణ్ణి. అందుకే అంటున్నాడు మీరే చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా పరలోకములో ఉన్న మీ తండ్రి. ఎవరండి దేవుడు మనకి? పరలోకంలో ఉన్నాడు. ఎవరన్నా ఎక్కడ మీ దేవుడు అంటే కనపడ్డండి. ఈ హ్యూమన్ ఐకి దేవుడు కనిపించామని మా వాళ్ళు కొంతమంది చెప్తున్నారు. వాళ్ళ తరపు నుంచి మేము క్షమాపణ అడుగుతున్నాం అని చెప్పండి. అర్థమైందా? పరలోకపు తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే నిలిచి ఉన్న వారికి దేవుడిచ్చే ఆఫర్ ఏమంటున్నాడు? అంతకంటే ఎంతో నిశ్చయముగా, డెఫినెట్ గా. నిశ్చయమైంది సార్, డెఫినెట్ గా. ఎగ్జాంపుల్, నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చునని ఫుల్ స్టాప్ ఉందా? ఇస్తే ఇస్తాను, దొరుకుతుంది. మనం మాట్లాడి మనుషులు ఎలా మాట్లాడతామండి? ఇస్తాంలేండి అంటే అంటాగానే కనపడం, చేస్తాంలేండి కనపడం. దేవుడు అందుకే మీరు స్వతంత్రులు. ఎవరికి స్లేవరీ సిచ్యువేషన్ తెచ్చుకోకండి. అంటే ఎవరి కింద బానిసత్వపు బ్రతుకు కాదు మీరు బ్రతకాల్సింది. దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. అప్పగించుకుంటే సత్యం ఏమవుతుంది? మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది. అందుకని పరలోకంలో మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా ఇచ్చును కదా. మత్తయి సువార్తలోనే 11వ వచనం, యోహాను సువార్తలోనే 15వ అధ్యాయం చూడండి.
యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చూడండి. 15వ అధ్యాయము 16వ ఏమిటట? మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లుగా మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలుచుటకు. ఏమంటే ఇదేమన్నా మీకు అర్థమైందా? మనకు ఒక ఫ్రూట్ అని వస్తుంది, ఫర్ సపోజ్ హౌసే వచ్చింది, దీన్ని నిలుపుకోవాలి, దీన్ని కూడా ఆయన సపోర్ట్ చేస్తాడట. అర్థమవుతుందా మీకు? మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఎందుకని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మనల్ని? వాక్యం అందు నిలిచి ఉంటారు కాబట్టి, సత్యం అంటే ఏంటో తెలుసుకున్నారు కాబట్టి. సత్యం అనగా వాక్యము. మీకు అన్ని చెప్పడానికి కాదు, మీరు ఇంటికి చదువుకోండి, మా వాళ్ళకి బాగా తెలుసు. సత్యం అనగా అబద్ధం ఆడరాదు టైప్ కాదు. సత్యం అనగా యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం ప్రకారము వాక్యమే సత్యము. అర్థమవుతుందా? వాక్యమే సత్యము. ఈ ప్రవచనం ఎంత బాగా చెప్పించాడండి. మనుషులు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఈ అయోమయ పరిస్థితుల్లో, ఈ మాయాజాలపు పరిస్థితుల్లో దేనిని ఎక్కువ కావాలని కోరుకుంటామో, దేని గురించి ఆగ్రహపడతామో అది వచ్చేలోపు పోతుందే. మనుషులు చూస్తే మనుషులు నమ్ముకుందామంటే మనుషులు ఎలా ఉన్నారండి? ఎవరినన్నా నమ్మడానికి అవుతుందా? ఎవరినన్నా? ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నామో ఆ పరిస్థితుల గురించి కూడా బైబిల్లో వ్రాయబడి ఉంది గనక మీరు జాగ్రత్తగా ఉండాలి. అందుకని 1వ యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి. 1వ యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ యోహాను గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. అంటున్నట. అయితే మీరు నిల్చున్నాం అని లేచి చప్పట్లు కొడతామంటారా? నిల్చున్నాం అంటే గట్టిగా ప్రార్థన చేద్దామంటారా? నిల్చున్నాం నీ వాక్యమే కదా అని ఊరికి ఎదుటి వాళ్ళని డిస్టర్బ్ చేద్దాం అనుకుంటారా? నో. క్రిస్టియన్స్ ఆర్ వెరీ డిసిప్లినరీ మేనర్స్ తో ఉంటారు. కాబట్టి దేవుడు మీకు చెప్పిన బ్రతుకు విధానం ఏం చెప్పాడో చూడండి. చదువమ్మా. చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక ఏంటండి మళ్ళీ వినపడలేదు, రిపీట్ ఇట్ అగైన్ ప్లీజ్. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియలతోనూ ఏం చేయాలండి? క్రిస్టియన్స్ అంటే ఏముండాలండి? యాక్టివిటీస్, కార్యాలు ఉండాలి. మాటతోను. అవి రిఫరెన్స్ ఒకసారి అందరికి చెప్పమ్మా. మాటతోను 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువు. మాటతో చెప్పకూడదు. మాట కాదు మీకు దేవుడి దగ్గర కావాల్సింది. ఇంకేంటట? నాలుకతో కూడా ఏదేదో లపలపని ఓకే దీర్ఘ ప్రార్థనలు కూడా ఏంటని ఆయనే చెప్పారు. మీరేం వినరు చాలా మంది. దేవుడు ఏం చెప్పండి, చాలా మంది తమ మనవి వినపడుతుందని దీర్ఘ ప్రార్థన చేస్తారు. వాళ్ళకి రాసేసాను, ఫైనలైజ్ చేశాను. మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలా? ఎలా చెప్తారు? సార్ అది సార్ మరి ఇది సార్ కావాల్సింది నువ్వు చెప్పాయా అంటడా? లేదు. ఈయనెవరు మరి? ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు. మరి ఈ తండ్రి అయిన దేవుడు ఏమంటున్నారు? మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించుము. సత్యం అనగా సత్యం. ఆయన వాక్యంతో ప్రేమించాలా నిన్ను? మేము నిలిచి ఉండాలంటే నీలో వాక్యంతో మమ్మల్ని మేము ప్రేమించాలా? సరే ఓకే నేను ప్రేమిస్తాను. సో వాట్ విల్ యు డూ అంటే, ఇందువలన మనము నాయన క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిస్తే మేము సత్యవంతులమా? 19వ వచనం చూడండి. అందువలనే సత్యవంతులమని ఎరుగుదుము, ఎందుకంటే మీరు దేవుణ్ణి మభ్య పెట్టకండి. దేవుడు మన హృదయానికంటే ఈ క్యారెక్టర్ ఎక్కడ దొరకదు. ఏం ఆలోచిస్తున్నావు అక్క అంటే ఏమంటారు? ఏం లేదు. ఏం ఆలోచిస్తున్నావు అంటే ఈ రేకులు ఏం వేయాలని చిన్నప్పుడు యాడ్ వచ్చేది రేడియో. ఏమిటి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటే ఈ ఇంటికి రేకులు ఏం వేయాలి. అబద్ధాలు. మనుషులు మాట్లాడుకునేది ఒకటి, బయటికి చెప్పేది, హృదయంలో ఆలోచించేది వేరొకటి. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను హృదయానికంటే
చేయాలి. నా హృదయంలో ఆలోచన ఇట్టే పసిగట్టగల క్యారెక్టర్ అయింది. అందుకే అంటున్నాడు, హృదయము కంటే అధికుడై ఉండి సమస్తమును ఎరిగి ఉన్నాడు. సమస్తమును నువ్వేం చేస్తావో ఆయన గురించి ఆయనకి బాగా తెలుసు. పేతురు గారు అన్నాడు, నేను నీ కోసం ప్రాణాలు ఇచ్చేస్తా అన్నాడా లేదా? పేతురు మూడు కూతులు పూసేలోపు కూడమ్మా నువ్వు చెప్పేస్తాను నేను ఎవరో తెలియదు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, మనం కూడా చెప్పేస్తాం బోళ్ళని. అయ్యగారు నేను వచ్చేస్తాను ప్రార్థనకి, అయ్యగారు కాబట్టి నమ్ముతాను. దేవుడికి తెలీదా సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఫస్ట్ ఏ ఉంది, ఇంకో ఏ ఉంది. ఏ విషయాలలో మన యందు దోషము చూపిస్తుందో, అర్థమైందా? దేవుడి దగ్గర వరకు వెళ్లకుండానే ముందే మనం ప్రక్షాళన చేసుకోవచ్చట. ఏ విషయాలలో మన యందు దోషారోపణ చేయునో ఆ విషయాలలో ఆయన ఎదుట మన హృదయములను సమర్థించేస్తుంది. ఆయన నేను మంచివాడిని కాదు, స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి, మనుషులను బట్టి, అయ్యో డబ్బుంటే ఒకలాగా, మనుషులుంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా, నా బిహేవియర్ మంచిది కాదు నాయన, అసలు నేను మంచివాడినే కాదు. నేను చెప్పాను ముందే నీకు, మనుషులు మంచివాడు కాదు. సంతాపం ప్రకటిద్దాం అనుకుంటున్నాను, తండ్రిని కదా వదిలేస్తాను. సో మీ హృదయాలు ఏ విషయాలలో దోషమిది అని నేరారోపణ చేస్తుందో ఆ విషయాలను తీసుకొచ్చి ఆయన దగ్గర సమ్మతించండి. నిలిచి ఉన్న వారు చేసే పనులు ఇవి. నిలిచి ఉంటే మీకేం కావాలో మీ అభిష్టాన్ని ఇచ్చేస్తానన్న తండ్రి మనకి ఉన్నారు. ఇప్పుడు ఇన్ ది సెన్స్ ఎప్పుడు ఉన్నారు, నువ్వు ఇప్పుడే గ్రహించుకున్నావు కాబట్టి. అందుకే నేను ఇంకో మాట చూపిస్తాను. 23వ వచనంలో ఇదే అధ్యాయము 21 చదవండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు నన్నే ప్రేమించాలి అనేది ఆయన చెప్పిన మొదటి ఆజ్ఞ. నేను తప్ప వేరొక దేవుడు, ఇది ఆజ్ఞ కదా. సరే, ఇలాంటి చాలా ఉన్నాయి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు మనుషుల దృష్టిగా ఎవరు చదువుతున్నారా? ఆయన దృష్టికి. ఎవరి దృష్టికి అండి? మనం ఏం చేసినా ఆయన దృష్టిలో పడతాం. మనం అనుకుంటున్నాం మనం ఎవరు చుట్టలేదుగా ఏ తప్పని చేసేయచ్చు అనుకుంటున్నాం. అస్సలు అవ్వదు. మనము ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, ఇష్టమైనవి చేస్తేనే, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తేనే అది ఆయన మనమేమి అడిగినను ఎప్పుడు వస్తుందండి? మనం ఏం అడిగినా వచ్చేసేది ఎప్పుడట? ఇష్టమైనది చేయాలి. ఈ ఆలోచన ఉంది అసలు మీకు ఉంది కాబట్టి ఈ కుటుంబం నిరూపించింది తీసుకొస్తుంది. సో మీకు కూడా దేవుడు ఆఫర్. ముందు నా గురించి ఆలోచించండి. నేను మిమ్మల్ని ఎలా చూస్తానో, నేను చూడాలంటే మీరు ఎలా బిహేవ్ చేయాలో, మీరు ఏది కోరుకోవాలో, మీ హృదయంలో ఏ ఉండిందో ఆ దుష్కార్యాల విషయంలో మీరు నన్ను సమ్మతించండి. మీరు యాక్సెప్ట్ చేయండి ఫస్ట్ నన్ను. మీరు ఈ చూసిందల్లా ఇదని, చేసిందల్లా అదని అనుకోకండి. నేను తండ్రి అయిన దేవుడు నీ హృదయపు కంటే అధికుడుని. ఈ అధికుడైన వాడు ముందే చెప్పేస్తాడు నీ క్యారెక్టర్ ఏంటో. ఆయన దగ్గర మనకు ఆటలు వద్దు, తోక జాడించు, ఆయనకు అన్నీ తెలుసు. కానీ ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రేమిస్తున్నాడు. ఎప్పుడు ప్రేమిస్తున్నాడు? జగత్తే ఇంకా పుట్టలేదు అప్పటికి ముందే నిన్ను ప్రేమిస్తున్న ఆయన నీ గురించి ఒకటి చెప్తున్నాడు. నీకు మనో అభిష్టం నెరవేరాలంటే ముందు ఆయన మాటల యందు నిలిచి ఉండాలి. వచ్చేస్తాం పాస్టర్ గారు కనపడకుండా వెళ్తాం, ఉంటాంలే అని ఏదో మీ యొక్క సాకులు చెప్తారే, అవన్నీ ట్రాష్ లో పడేయండి. అంటే మీరు చెత్తలో పడేయండి. ఆయన్ని నమ్ముకొని ఆయన కొరకు బ్రతికి తీరండి. అందుకే ఒక మాట చూపిస్తాను. 24వ వచనంలో ముగింపుకు వచ్చేసానంటే నేను మాట చూపిస్తున్నాను. ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడని దేని ద్వారా తెలుస్తుంది? ఆత్మ ఎప్పుడు వస్తుంది? బాప్తిస్మం. ఇక్కడ ఏదో మళ్ళీ మార్చేస్తున్నాను అనుకోండి. దేవుడు పెట్టిన ప్రాసెస్ ఇది. కొన్ని రూల్స్ లో మనకు కొన్ని కావాలి అనుకుంటే యాజ్ పర్ రూల్ ప్రకారం వెళ్ళాలి. ఆ రూల్ ఏంటంటే దేవుడు చెప్పింది, మీరు నమ్మి మీ నోటితో ఒప్పుకొని మారు మనసు పొందాలి.
పొందిన వెంటనే ఆత్మ వస్తారు. మీకు ఇచ్చిన వెంటో తెలిసిపోతాయి, అది ఆత్మ ఉన్నప్పుడే తెలుస్తుంది అంటున్నాడు. ఇదే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14 వచనం చూడండి. ఈ మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఎరిగిన ఎడల ఎరుగుతున్నామా? ఏంటో గారు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నాకు అవ్వదు. ఎస్, అవ్వదు. ఆయన ఆజ్ఞను పాటించకపోతే నీకు అవ్వదు. అందుకే అంటున్నాడు, మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి కలిగినవని ఎరుగుదుము. ఎప్పుడైనా అనిపించిందా? అనిపించలేదు కదా. అందుకే దేవుడు మనందరికీ మన తరానికి ఒక మాట చెప్పాడు, అల్ప విశ్వాసులారా. ఏ విశ్వాసం మంది? చాలా చిన్ని అల్ప విశ్వాసం. ఎంత అల్ప విశ్వాసం అంటే ఆవగించేంత విశ్వాసం ఉంటే పర్వతం వెళ్ళిపోద్దంట అన్నది ఒక మాట ఉంది బైబిల్లో. అంతకంటే చిన్నదా మన విశ్వాసం? ఎలా వెళ్తాం మరి పరలోకం? ఈ లోకం శాశ్వతం కాదు, ఏమీ తెలదు, ఏమీ తీసుకెళ్ళలేదు. కానీ ఉన్నప్పుడు ఈ భూమి మీద సుఖవంతమైన జీవితం నీకు కావాలి అంటే ఆయన మాటలు ఎందుకు నిలిచి ఉండాలి, ఆయన సత్యాన్ని నువ్వు అంగీకరించాలి. పొలోమని లోకపరమైన మా పనులకు వెళ్ళిపోయి నాకు ఇది చేయలేదు నాయన అంటే ఆయన కాదు కదా రెస్పాన్సిబిలిటీ. నువ్వే కదా కారణం. నీ మార్పు లేని జీవితమే కదా కారణం. ఎలా బిహేవ్ చేస్తావో నీకే తెలుసు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో అదే నువ్వు. నలుగురిలో చక్కగా అందరికీ వందనాలు చేస్తాం, బయటికి వెళ్ళగానే మనం ఏంటో వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వీళ్ళు ఇలాగా, వాళ్ళు అలాగా. మన నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి, మన తలంపులు బాగుండాలి. అన్ని బాగుంటేనే ఆయన యాక్సెప్ట్ చేస్తారు. లాస్ట్ ఒక మాట చూపించి ముగించేస్తారు చూడండి. యోహాను సువార్తలోనే, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. 14వ అధ్యాయం. నేను తండ్రిని వేడుకుందును, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాను. నేను వెళ్తున్నాను కదా, నేను తిరిగి వెళ్ళిపోతాను. మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇందాక చెప్పాను కదా, ఆత్మ వల్ల మనకు అన్ని తెలిసిపోతాయంటే. ఇదేదో ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి దేవుడు అంటే ఒక ఉన్మాదంలోకి వెళ్ళిపోయి చెప్పే మాటలు కాదు. దేవుడు యథార్థంగా ఏదైతే చెప్పమన్నాడో, ఏదైతే నువ్వు ఫీల్ అవ్వగలవో ఆయన నమ్ముకుంటే ఆ మాటలే చెప్తున్నాను. దేవుడట నేను మీకు చెప్పేది ఏమిటంటే 16వ వచనంలో, నేను తండ్రిని వేడుకుంటాను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటానికి. మనం ఎలా బిహేవ్ చేస్తామో తెలియదు, ఎలా మాట్లాడతామో తెలియదు. సో అవన్నీ మన జీవన శైలి మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. సో మనం ఏం చేయాలి అంటే ఆ ఆత్మని మనం ఆశ్రయ తీసుకోవాలి. ఆశ్రయగా ఉండాలి అంటే నువ్వు వాక్యమందు నిలిచి ఉండాలి. ఈ వాక్యంలో నిలిచి ఉండకపోతే నీకేం అర్థం కాదు సరికదా. లోకంలో ప్రతిదీ నీకు, అందుకే చాలా మంది సైకాలజిస్టుల దగ్గరికి వెళ్తున్నారు నిరాశలో ఉండిపోయి. సో మీకు నిరాశ నిస్పృహ కలగకూడదు అంటే ఆయన మాటలను అంగీకరించండి. అంగీకరించిన కుటుంబం ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూశారు కనుక దేవుని యందు విశ్వాసం ఉంచండి. మరలా చెప్పుదును, దేవుని యందే విశ్వాసం ఉంచండి. మీకు అన్ని అభిష్టాలను, మీ మనో అభిష్టాలను దేవుడు నెరవేరుస్తాడు. ఇటు ధన్యత మీకు అందరికీ దేవుడు దయచేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూస్తాను. తండ్రి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు నాయనా. మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చి మీరు ఇచ్చిన భరోసాను బట్టి స్తోత్రాలు, మీరు ఇచ్చిన సలహాను బట్టి స్తోత్రాలు, మీరు ఇచ్చిన ఆజ్ఞను బట్టి స్తోత్రాలు. అవన్నీ పాటించిన కుటుంబం ఎలా ఉంటుందో మాకు రుచి చూపించిన విధానం బట్టి స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని నాయన మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. ఎంతో ధన్యతనిచ్చారు, వారి అభిష్టాలు నెరవేర్చారు, వారికి ఇంకా బాధ్యతలు ఉన్నాయి. వాటన్నిటిలో నేను తోడుకొని నడిపించండి, నేను సహాయం చేయండి నాయన. మా జీవితం నాయన మీరు లేనప్పుడు నాయన ఎంత బాధను మేము అనుభవిస్తాము. మేము స్వతంత్రత లేని బానిస బ్రతుకును బతికాము. మీరు వచ్చారు, మాకు స్వతంత్రతనిచ్చారు. కాబట్టి నేను ఈ కుటుంబంలో కూడా నేను అనేక మందికి ఆదర్శప్రాయంగా ఉన్నట్టు నాయన మేము చూసి నేర్చుకోవడానికి మమ్మల్ని కూడా నేర్పునైనా ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లించుకుంటూ
ఇక జరగబోయే ముందు కార్యక్రమం అంతా మీరే తోడుకుని నడిపించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. నారాయణ కాలేజీలో అంటే అపాయింట్మెంట్ తెలియపోతే అక్కడ మరి రెండవ వర్తమానం కూడా బాగుంది. టైం పాటించండి. దానికి ముందుగా దేనా కుమార్చిన ప్రార్థన చేసి వాకింగ్ కోసం ఇప్పుడు వరకునైనా మిమ్మల్ని మహిళపరిచిన దానికి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. బిడ్డ చెప్పిన వాక్యం ప్రభావ గ్రహించుకునే ప్రభావ మీరు ఆనందించే తండ్రి. మన స్వార్థం కోసం ప్రేమించి వారికి ఇచ్చినటువంటి వందనాలు చెల్లించుకుంటూ వర్తమానంలోకి వేడుచున్నదా ప్రభావ నిలబడిన మీ మాట్లాడిగా ప్రార్థన చేసుకొని వింటున్న మాకు ప్రభావ వెనకలండి గ్రహించుకుంటూ నేను దయచేయమని వేడుకుంటూ నా ప్రార్థన మీ పాదాలు చదువు చేర్చుకున్నాను. ఏసే ఐదు పరిశుద్ధ వారికి సమర్పించేది వేడుచున్నాము తండ్రి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా రెండోది కొంచెం సౌండ్ పెంచాలి. అయ్యా మాకు తిప్పండి, మా వైపు తిప్పండి. దేవుడి కుటుంబాన్ని ప్రేమించి ఇచ్చిన ఈ యొక్క విషయంలో ఎంతగానో దేవుడు ఈ కుటుంబాల్లో మేలు చేశాడనే మనం నమ్మాలి. ఎందుకంటే అండి మరి చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుంచి సంఘంలోకి వస్తూ సండే స్కూల్లో ఎదుగుతూ మరి వాళ్ళ యొక్క స్టడీస్లో అలాగే ఉద్యోగాల్లో ఇప్పటి వరకు కూడా సంఘాన్ని వదిలిపెట్టక వెంబడించారు. వాళ్ళు అలా సంఘాన్ని వెంబడించిన రీతిని బట్టి వాళ్ళు అలాగే దేవునిని నమ్ముకున్న ఆ యొక్క పరిస్థితిని బట్టి అంటే ఎక్కడైనా సరే స్థిరమైనది ఏమవుతుంది? స్థిరమైనది ఎప్పటికైనా సరే మంచి మేలునే ఇస్తుంది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకుందాం, ఈ కుటుంబము ఎప్పటి నుంచో ఇంటి కోసం ఆలోచన అసలు ఉందో లేదో, ఎప్పటి నుంచో ఉందో లేదో కానీ ఉందట.